వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదేనని ఆరోపించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. అందుకే లోకేష్ కు ఏ కంటైనర్ చూసినా అనుమానం వస్తోందన్నారు. దొడ్డిదారిలో మంత్రి అయిన లోకేష్ కు ఇంతకు మించి సంస్కారం ఉంటుందని అనుకోలేమన్నారు వైవి సుబ్బారెడ్డి. ఆయన ప్రజల నుంచి డ్రగ్స్ ఎవరు ఇంపోర్ట్ చేశారో ఎవరు తెచ్చారో కూడా ఆయనకు తెలుసు కదా, వాళ్ళ బంధువులే కదా. అందుకని ఈ కంటైనర్ కూడా ఏమున్నాయో ఏందో ఆయనకు తెలుసు కాబట్టే ఆయన దాని గురించి మాట్లాడతారు. వాళ్ళలాగానే అన్ని కంటైనర్లో డ్రగ్స్ వస్తాయని వాళ్ళ బంధువులు ఏదైతే డ్రగ్స్ చేశారో అదేవిధంగా అందరూ చేస్తారని భావిస్తే అవగాహన ఆ మాత్రం ఉందని మనం అనుకోవాలి. ఆయన మంత్రిగా చేశాడు కానీ ఎప్పుడన్నా చట్టసభలో నుంచి ఎన్నికై మంత్రి అయ్యాడా? దొడ్డిదారిన మంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఆ విషయాలపై అవగాహన తక్కువ ఉందని ప్రజలకు తెలుసు. వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదేనని ఆరోపించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. అందుకే లోకేష్ కు ఏ కంటైనర్ చూసినా అనుమానం వస్తోందన్నారు. దొడ్డిదారిలో మంత్రి అయిన లోకేష్ కు ఇంతకు మించి సంస్కారం ఉంటుందని అనుకోలేమన్నారు వైవి సుబ్బారెడ్డి. ఆయన ప్రజల నుంచి డ్రగ్స్ ఎవరు ఇంపోర్ట్ చేశారో ఎవరు తెచ్చారో కూడా ఆయనకు తెలుసు కదా, వాళ్ళ బంధువులే కదా. అందుకని ఈ కంటైనర్ కూడా ఏమున్నాయో ఏందో ఆయనకు తెలుసు కాబట్టే ఆయన దాని గురించి మాట్లాడతారు. వాళ్ళలాగానే అన్ని కంటైనర్లో డ్రగ్స్ వస్తాయని వాళ్ళ బంధువులు ఏదైతే డ్రగ్స్ చేశారో అదేవిధంగా అందరూ చేస్తారని భావిస్తే అవగాహన ఆ మాత్రం ఉందని మనం అనుకోవాలి. ఆయన మంత్రిగా చేశాడు కానీ ఎప్పుడన్నా చట్టసభలో నుంచి ఎన్నికై మంత్రి అయ్యాడా? దొడ్డిదారిన మంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఆ విషయాలపై అవగాహన తక్కువ ఉందని ప్రజలకు తెలుసు.